వెల్కమ్ టు MCTV న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దామోదరం సంజీవయ్య జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని సేవా దృక్పథాన్ని పెంచుకోవాలి. దేశంలోనే మొదటి దళిత ముఖ్యమంత్రిగా ఎదిగిన నాయకుడు దామోదరం సంజీవయ్య. సంయుక్త కలెక్టర్ శివనారాయణ శర్మ వెల్లడి. మదనపల్లె కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో దామోదరం సంజీవయ్య 105వ జయంతిని నిర్వహించిన అధికారులు. ఇంధన పొదుపుపై అవగాహన కలిగి ఉండాలన్న అగ్నిమాపక జిల్లా అధికారి ఆదినారాయణ. మదనపల్లె పట్టణంలోని పెట్రోల్ బంక్ వద్ద ఫైర్ సేఫ్టీ, ఇంధన పొదుపుపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన అగ్నిమాపక శాఖ. దామోదరం సంజీవయ్య జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని సేవా దృక్పథాన్ని పెంచుకోవాలని దేశంలోనే మొదటి దళిత ముఖ్యమంత్రిగా ఎదిగిన నాయకుడు దామోదరం సంజీవయ్య అని సంయుక్త కలెక్టర్ శివనారాయణ శర్మ పేర్కొన్నారు. నేడు మదనపల్లి కలెక్టరేట్లోని PGRS మందిరంలో దామోదరం సంజీవయ్య 105వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంయుక్త కలెక్టర్ శివనారాయణ శర్మ మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య దళిత కుటుంబంలో పేదరికంలో పుట్టాడని, అట్టడుగు స్థాయి నుంచి దేశంలోనే మొదటి దళిత ముఖ్యమంత్రి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పదవులను అధిరోహించి తన జీవితాన్ని సమాజం కోసం త్యాగం చేశారన్నారు. మద్రాసులో న్యాయ విద్య చదువుకుని తర్వాత రాజకీయాలలోకి అడుగుపెట్టి ముఖ్యమంత్రి స్థాయికి మరియు కేంద్ర మంత్రివర్గంలో పనిచేసే స్థాయికి ఎదిగారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో AICC ప్రెసిడెంట్ గా 2 ఏళ్లు పనిచేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. హైదరాబాద్ లో ఉన్న సంజీవయ్య పార్కుకు ఆయన జ్ఞాపకార్థం నామకరణం చేశారన్నారు. అలాగే విశాఖపట్నంలోని లా విశ్వవిద్యాలయాన్ని ఆయన జ్ఞాపకార్థం దామోదరం సంజీవయ్య లా విశ్వవిద్యాలయంగా నామకరణం చేశారన్నారు. టీచర్లకు పెన్షన్లు అందుతున్నాయంటే దానికి కారణం దామోదరం సంజీవయ్య అని, బడుగు బలహీన వర్గాలకు భూమి అందేలా ఎన్నో భూ సంస్కరణలను చేపట్టారని పేర్కొన్నారు. ఆయన జీవితాంతం సమాజ హితం కోసం పోరాడారన్నారు. పాఠశాల విద్యార్థులందరూ దామోదరం సంజీవయ్య జీవితం నుంచి స్ఫూర్తి పొంది సమాజానికి ఉపయోగపడే పనులను చేయాలని సూచించారు. సమావేశంలో DRO మధుసూదన్ రావు, కురబ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటరమణ, కుమ్మరి మరియు శాలివాహన డైరెక్టర్ భావన, DVMC కమిటీ సభ్యులు, MRPS నాయకులు, సాంఘిక సంక్షేమ శాఖ సిబ్బంది, సాంఘిక సంక్షేమ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఇంధన పొదుపుపై ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా అగ్నిమాపక అధికారి ఆదినారాయణ అన్నారు. నేడు HP గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల ఆధ్వర్యంలో స్థానిక దాస్ హోటల్ ఎదురుగా గల పెట్రోల్ బంక్ నందు గ్యాస్ డెలివరీ బాయ్స్ కు ఫైర్ సేఫ్టీ, ఇంధన పొదుపుపై అవగాహన కల్పించారు. కార్యక్రమం సేల్స్ మేనేజర్ సురేష్ కుమార్ అధ్యక్షత వహించారు. ప్రజలకు ఎంతో అవసరమైన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ఇంధనాల ఆవశ్యకత, వాటి పొదుపు తదితర అంశాలపై DFO అవగాహన కల్పించింది. అనంతరం వాక్థాన్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో అగ్నిమాపక అధికారి శివప్ప, గ్యాస్ ఏజెన్సీల వారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి అందరికీ, ఇక్కడ వచ్చేసినటువంటి మిగతా డెలివరీ బాయ్స్, డీలర్స్ అందరికీ కూడా నమస్కారం. సో ఈరోజు ప్రోగ్రామ్ మీకు అందరికీ తెలిసే అంటే మనకున్నటువంటి ఇంధనం అంటే ఇవన్నీ వస్తాయి, ఫ్యూయల్స్ అన్నీ కూడా ఇంధనం కింద వస్తాయి. వీటన్నిటినీ ఎలా మనం పొదుపుగా వాడుకోవాలి, ఎందుకు పొదుపుగా వాడుకోవాలి, ఇవన్నీ తరిగిపోయేటివి, వాడుతూ ఉంటే అయిపోయేటివి, మళ్ళీ తిరిగి రానటువంటి. అందుకోసం ఒకసారి అయిపోయింది అని అంటే మళ్ళీ మనకి దొరకదు. సో ఎంతైతే మనకి అందుబాటులో ఉందో ఆ అందుబాటులో ఉన్న దాన్ని అంతటినీ మనం ప్లాన్డ్గా సిస్టమేటిక్గా యూజ్ చేసుకుంటే మనం ఎక్కువ రోజులు యూజ్ చేసుకోవడానికి అవకాశం. అలా లేకుండా ఇష్టం వచ్చినట్టు మనం చేస్తే ఏమవుతుంది, అవన్నీ అయిపోయి తర్వాత మనకి స్కేర్సిటీ, కొరత ఏర్పడి మనం వినియోగానికి లేకుండా పోతుంది అన్నమాట. కాబట్టి అందుకని ఆ అవగాహన అనేది అందరికీ ఉండాలనేది ప్రోగ్రామ్ ఉద్దేశం. సో దానికి ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అనేటువంటివి కూడా మీరు వెళ్ళి అందరికీ అవగాహన కల్పిస్తూ ఉంటే వాళ్ళకు కూడా అవేర్నెస్ వచ్చి సో వాళ్ళు కూడా పాటించడానికి అవకాశం ఉంటుంది. సో చాలామందికి తెలియదు ఏం అంటే గ్యాస్ అంటే ఎలా వస్తుందో తెలియదు, పెట్రోల్ డీజిల్ ఎలా వస్తుందో తెలియదు.
ఏవి ఎలా ప్రాసెస్ అవుతాయి ఏం తెలియదు. సో వాళ్ళకి అది తెలియకపోవడంతో ఏం చేస్తారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దాన్ని వేస్ట్ చేయడం, అనవసరంగా ఖర్చు పెట్టడం ఇలా జరుగుతూ ఉంటాయి. సో అలా ఉండకుండా ఉండాలి అని అంటే మనకి వాళ్ళకి దానికి విలువ తెలియాలి. అంటే ఎన్ని రోజులకి ఇది అయిపోతుంది, అయిపోతే మళ్ళీ మన పరిస్థితి ఏంటి అనే ఒక మైండ్లోకి వాళ్ళకి వచ్చినట్లయితే అప్పుడు దాన్ని జాగ్రత్తగా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ దాంట్లో పార్ట్ అయ్యి అందరికీ అవగాహన కల్పించడం చాలా అభినందన. రాష్ట్రంలో మెడికల్ మాఫియాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మహేష్, సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప డిమాండ్ చేశారు. నేడు సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫార్మాస్యూటికల్ కంపెనీల అధిక లాభాల ఆశ, కార్పొరేట్ ఆసుపత్రుల వ్యాపార ధోరణి, పరీక్షల పేరుతో ల్యాబ్ సెంటర్ల భారీ దందా కలిసి ప్రజలను ఆర్థికంగా శారీరకంగా దోచుకుంటున్నారని పేర్కొన్నారు. అవసరం లేని టెస్టులు, అధిక ధరల మందులు, నకిలీ ఔషధాలు ఇవన్నీ కలిసి సాధారణ కుటుంబాలపై తీవ్ర భారంగా మారాయన్నారు. ప్రభుత్వం ఈ పరిస్థితిని అరికట్టడంలో ఘోర వైఫల్యం చెందుతోందని, డ్రగ్ కంట్రోల్ వ్యవస్థ బలహీనత, పర్యవేక్షణ లోపాలు, బాధ్యులపై కఠిన చర్యల లోపాలు ఇవి మెడికల్ మాఫియాకు ప్రోత్సాహం కల్పిస్తున్నాయన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన యంత్రాంగం నిష్క్రియంగా ఉండడం అత్యంత ఆందోళనకరమన్నారు. బోగస్ మరియు నాణ్యత లేని మందులపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక దాడులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సాంబశివ, మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి మురళి, జ్యోతి చిన్నయ్య, సిద్దిగాళ్ల శ్రీనివాసులు, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి జక్కల వెంకటేష్, సిపిఐ మదనపల్లి పట్టణ కార్యదర్శి మాధవ్, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి వంగిమల్ల రంగారెడ్డి, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు హరి, చూసి మదనపల్లి పట్టణ కార్యదర్శి తిరుమల, దేవా పాల్గొన్నారు. పెద్ద భవంతులు లక్షల ఖర్చులు పెట్టి మరి పైన భవంతు కట్టారు. ఇక్కడ నిద్రిస్తున్నటువంటి పేషెంట్లు, అటెండర్లు వచ్చినటువంటి వాళ్ళను ఆరుబయట వదిలేస్తున్నారు. ఖాళీగా ఉన్నటువంటి వాటిని వెంటనే కేటాయించాలని మేము సూపరింటెండెంట్ గారిని, కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. అంటే ప్రజల సౌకర్యార్థం కోసం ఏ విధంగా కేటాయించారో వాటిపైన కోతులు దూరి మొత్తం పీఓపీని నాశనం చేశాయి. లక్షల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. ఈ మదనపల్లి ప్రాంతానికి సుపరిచితులుగా ఉన్నటువంటి ఆరోగ్య శాఖ మంత్రి గారు సత్యకుమార్ యాదవ్ గారికి ఈ హాస్పిటల్ యొక్క స్థితిగతులు తెలిసి తెలియనట్టు, మరి చూనట్టు వ్యవహరిస్తున్నాడో తెలియనటువంటి పరిస్థితి. పేదోళ్లకు సేవలు అందించేటువంటి హాస్పిటల్ డాక్టర్లు కొడుతున్నారు, నర్సు కొడుతున్నారు, మందులు కొడుతుంది. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు అరాకొర సౌకర్యాలు ఉన్నాయి. పేషెంట్లకు నాణ్యమైనటువంటి వైద్యం అందట్లేదు. పేషెంట్లు ఏమైనా మాట్లాడితే దాడులు చేసేటువంటి పరిస్థితులకు వచ్చారు. కాబట్టి ఈ హాస్పిటల్ ప్రక్షాళన చేయాలని డిఎంఎన్హెచ్ఓ గారు కానీ, కలెక్టర్ గారు వెంటనే పర్యవేక్షణ చేసి వీటిపైన జిల్లా ఆసుపత్రిగా రూపాంతరం, అట్లాగే క్యాన్సర్కి సంబంధించినటువంటి యూనిట్, జిల్లాకు ఒక యూనిట్, ఆ యూనిట్ అరాకొర నడుస్తుంటే వాళ్ళను కూడా ట్రాన్స్ఫర్ చేసి యూనిట్ని క్లోజ్ చేశారు. అట్లాగే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఇంత పెద్ద హాస్పిటల్ను కనీసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పిహెచ్సి కంటే మరి దానికంటే హీనంగా నిధులు కేటాయిస్తానంటే ఈ హాస్పిటల్ స్థాయి ఏందో ఇప్పటికైనా ప్రభుత్వ ఉన్నతాధికారులు లేకపోతే డిఎంఎన్హెచ్ఓ గారు వెంటనే చర్యలు తీసుకోవాలి. వీటిపైన ప్రభుత్వ హాస్పిటల్ ప్రక్షాళన చేయకపోతే భవిష్యత్తులో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపైన రాజీ లేనటువంటి పోరాటాలు, మరి రిలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని కూడా చేపట్టి ఈ హాస్పిటల్ సామాన్య పేదలకు ఉపయోగకరంగా ఉండే విధంగా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రజల జీవన ప్రమాణాలకు ఈరోజు గ్యారంటీ లేకుండా పోతుంది. ప్రజలు ఏదో చిన్న జబ్బు వచ్చినా కానీ వెంటనే అడ్మిట్ కావాలా, మీరు లేకపోతే మీ ప్రాణాలకు గ్యారంటీ లేదని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు మెడికల్ మాఫియాలు ఈరోజు దూసుకోబోతున్నాయి. అనేక ఈరోజు మదనపల్లిలో చూసాం, ఒక చిన్న జబ్బు పేరుతో పోతే కిడ్నీలు దొంగతనం చేసేటువంటి పరిస్థితి ఉన్నది. ఇలాంటి మాఫియాను వెంటనే అరికట్టాలని చెప్పి ప్రభుత్వం కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ల్యాబుల్లో సైతం ఏ ఒక్క ల్యాబుల్లో కూడా నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో నిర్దిష్టమైనటువంటి పట్టిక ఏర్పాటు చేసి ఆ యొక్క నియంత్రణ చేయాలని చెప్పి, అలాగే మందులు కూడా అనవసరమైన మందులు, జ్వరం వచ్చిందంటే ఒక 20 మాత్రలు రాస్తారు, దగ్గు వచ్చిందంటే ఒక 15 మాత్రలు రాస్తారు. అవి ఏదికి ఉపయోగపడతాయో తెలియనటువంటి పరిస్థితి. అలాంటి ఫార్మా మాఫియాను కూడా వెంటనే అరికట్టాలని చెప్పి బోగస్ పేరుతో వస్తున్నటువంటి అనేక ఫార్మా కంపెనీలు ఈరోజు అనవసరమైన మాత్రలు వస్తున్నాయి. అవన్నిటిపైన ప్రభుత్వం వెంటనే దాడులు నిర్వహించి
వాటిని అరికట్టాలని చెప్పి ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క మెడికల్ మాఫియాను, ఫార్మా కంపెనీలను అరికట్టకపోతే దశల వారీగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతమైనటువంటి పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మదనపల్లె పట్టణంలోని మడికయ్యల శివాలయంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గణపతి హోమం, కలశ స్థాపన, ధ్వజారోహణ కార్యక్రమాలు చేపట్టారు. ఆదివారం శివరాత్రి కావడంతో ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి 5:30 నుండి భక్తులకు దర్శనం కల్పించనున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు తెలిపారు. మదనపల్లి మండలం చిప్పిలి గ్రామంలో వెలిసిన శ్రీ యోగభోగేశ్వర స్వామి దేవస్థానం మడికేరి శివాలయంగా ప్రసిద్ధిగాంచినటువంటి యొక్క ఆలయము సుమారు పూర్వ 1500 సంవత్సరాల క్రితం వెలిసినట్టుగా మనకి శ్రీ శ్రీ జగద్గురు శృంగేరి పీఠాధిపతి వారి ద్వారా 1996 సంవత్సరంలో ఆయన ఆలయాన్ని సందర్శించిన సందర్భంలో ఈ యొక్క పూర్వకాలపు దేవాలయంగా తెలియవచ్చింది. ఆనాటి నుండి యొక్క దేవాలయము దినధనాభివృద్ధి చెందుతూ భక్తుల యొక్క మనోవాంఛితార్థములు నెరవేరుస్తున్న మన యోగభోగేశ్వర స్వామి దేవస్థానం మడికేల శివాలయంలో ఈ యొక్క మహాశివరాత్రి ఉత్సవాల్లో సందర్భంగా ఈరోజు ఉదయము స్వామివారికి రుద్రాభిషేకము, తర్వాత గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశ స్థాపన, అదేవిధంగా ధ్వజారోహణ కార్యక్రమంతో యొక్క బ్రహ్మోత్సవాలు ప్రారంభమైంది. మరియు రేపు అనగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించి ఉదయం 2:30 గంటలకి స్వామివారికి మహిన్యాస్వరూపంగా రుద్రాభిషేకము జరుగుతుంది. తర్వాత 5:30 గంటల నుండి భక్తులకి సర్వదర్శనము ఏర్పాటు చేయబడుతుంది. తదనంతరము సాయంకాలము స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం, పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాము. అందరూ కూడా పాల్గొని ఆ యొక్క స్వామి పార్వతీ పరమేశ్వర అనుగ్రహం ఎల్లవెళ్ళ అందరికీ ఉండాలని చెప్పేసి కోరుతున్నాము. మరియు రేపు రాత్రి మహాశివరాత్రి పురస్కరించుకునేసి 4 యామకాల పూజలు జరుగుతాయన్నమాట. అంటే 4 యామాలు కూడా స్వామివారి రుద్రాభిషేకం జరుగుతుంది. మహాశివరాత్రి పర్వదినంలో ఈ యొక్క రుద్రాభిషేకం చేయడం చాలా విశేషమైనది. అందువల్ల ఈ యొక్క రుద్రాభిషేకంలో ఎవరైనా పాల్గొనే వాళ్ళంతా కూడా దేవాలయంలో వచ్చి సంప్రదించవలసిందిగా కోరుచున్నాము. ఆ విధంగా ఈ యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పరిపూర్ణమవుతుంది. మరియు 16వ తారీఖున సోమవారము ఈ యొక్క ధ్వజ అవరోహణము, గుట్టి తిరణాల, తర్వాత శయనోత్సవం, పవళింప సేవతో ఈ యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలంతా కూడా పూర్తవుతుంది. కావున మీరందరూ కూడా ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల యొక్క యోగభోగేశ్వర స్వామి వచ్చి దర్శించి తరించి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ యొక్క పరమేశ్వర అనుగ్రహము అందరూ పొందాలని చెప్పేసి మరీ కోరుచున్నాము. శుభమస్తు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్. మదనపల్లె పట్టణంలోని శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి సందర్భంగా గణపతి హోమం అభిషేకం నిర్వహించడం జరిగిందని ఆలయ అర్చకులు ఫణిస్వామి తెలిపారు. ఆదివారం శివరాత్రి కావడంతో ఉదయం స్వామివారికి రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు చేయడం జరుగుతోందని, సాయంత్రం గిరిజా కళ్యాణం నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. ఉదయం 5:15 నుండి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నారు. శ్రీమాత్రే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో వెలిసినటువంటి లలితాంబ సమేత సోమేశ్వర స్వామి దేవస్థానం నందు నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాలు, వివిధ ఉత్సవాల భాగంగా విశేషంగా మహాశివరాత్రి మహోత్సవం అత్యంత వైభవంగా నిన్ననగా ప్రారంభమైనది. నిన్న సాయంకాలం మహాగణపతి పూజతో ప్రారంభమై ఈరోజు ఉదయము స్వామివారికి కలశస్థాపన పూజ కార్యక్రమం, అలాగే స్వామివారికి మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగినది. పూజా భాగంలో మొదటగా గణపతి పూజ, పుణ్యాహవాచనము, రక్షాబంధనము, పంచగవ్య ప్రాసన మేళనతో కూడి కలశ స్థాపన, ఆదిత్య నవగ్రహ ఆరాధన, ధ్వజారోహణము, బలిహరణ కార్యక్రమం జరిగినది. ప్రదోష కాలంలో నందివాహన సేవలతో స్వామివారి పురోహితులంతా కూడా ఊరేగింపు జరగడం జరుగుతుంది. అలాగే మదనపల్లె పట్టణంలో కూడా పట్టణ భక్తాదులందరూ కూడా సకాలంలో వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిందిగా కోరుకుంటూ, అలాగే శివరాత్రి మహోత్సవ కార్యక్రమాల భాగంగా మూడవ రోజైనటువంటి మహాశివరాత్రి పర్వదినం రోజు ఉదయం 3 గంటలకు స్వామివారికి విశేషంగా మహాన్యాసపూర్వకంగా పల పంచామృత అభిషేకాదులు, రుద్రాభిషేకాల కార్యక్రమం జరుగుతుంది. 5:30 గంటల నుంచి సర్వదర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. తదనంతరం సాయంకాలం 7:30-8 గంటల మధ్యలో స్వామి గిరిజా కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా స్వామివారికి జరుగుతుంది. అట్లాగే సాయంకాలం రాత్రి 12 గంటలకి పురవీధుల్లో స్వామివారు విశేషంగా పుష్పపల్లకిలో ఊరేగింపు జరగడం జరుగుతుంది. 12:05 విశేషంగా లింగోద్భవ కాలంలో స్వామివారికి 4 జాములనగా 4 యామాలలో ఒక్కొక్క యామంలో ఒక్కొక్క యామం విశేషంగా అభిషేకం జరుగుతుంది. ఈసారి 12:05 ముహూర్తంగా పెద్దలు నిర్ణయించినారు. ఆ యొక్క 12:05 సకాలంలో స్వామివారికి విశేషంగా 108 లీటర్లతో పాలాభిషేకం చేయడం జరుగుతుంది. అలాగే పల పంచామృత అభిషేకము, నెయ్యితో, తేనెతో, పెరుగుతో, చక్కెరతో, అట్లాగే పల పంచామృతాలతో స్వామివారికి విశేషంగా తైలాభిషేకము, అట్లాగే సర్వగ్రహ దోష నివారణ కోసము అట్లాగే ధాన్యాభిషేకం కూడా చేయడం జరుగుతుంది. అట్లాగే అందరికీ కూడా అసలు ఈతి బాధలు తొలగించేదానికి రకరకాలైనటువంటి స్వామివారికి సంబంధించిన 108 రకాల ద్రవ్యాలతో విశేషంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. తర్వాత సోమవారం ఉదయం 5 గంటలకు స్వామివారికి మహామంగళ హారతితో అన్నదానం చేయడం జరుగుతుంది. ఆ హారతి అయిన తర్వాత అందరూ కూడా ఒక్క పొద్దు తీసుకొని ఈ యొక్క అన్నదానాన్ని స్వీకరించి స్వామి యొక్క ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరడం జరిగింది. అట్లాగే సోమవారం ఉదయం 6 గంటలకి స్వామివారికి, అమ్మవారికి మళ్ళా విశేషంగా పంచామృత అభిషేకము, సాయంకాలం సైనోత్సవ కార్యక్రమం, మంగళవారం ఉదయం సుప్రభాత సేవతో ఈ యొక్క శివరాత్రి మహోత్సవాలు ముగించడం జరుగుతుంది. ధ్వజావరాహనతో స్వామివారికి యొక్క పూర్ణకుంభంలో ఉన్నటువంటి నీళ్ళందరూ కూడా స్వామివారికి అభిషేకం చేసి రుద్రాభిషేకంతో ఆ యొక్క నీళ్ళందరూ కూడా భక్తులందరికీ కూడా ఆ సమయంలో ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఆ యొక్క అభిషేక జలాన్ని అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క జలాన్ని అందరూ కూడా వాళ్ళు ప్రోక్షణ చేసుకోవడం, అట్లాగే నీళ్ళలో ప్రోక్షణ, నీళ్లు మన ఇంట్లో అందరిగా ప్రోక్షణ చేయడం వల్ల
మనకు ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి గ్రహ దోషాలు అలాగే మనకు ఉన్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా తొలగి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలందరూ కూడా పొందవలసిందిగా కోరడం జరిగినది. కాబట్టి భక్తాదులందరూ అలాగే ప్రముఖులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసి స్వామి అమ్మవారికి దర్శనాన్ని స్వీకరించి ఆ యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరడమైనది. స్వస్తి. శివరాత్రి పర్వదినం సందర్భంగా వరాల మధుసూదన థియేటర్ నందు ద్వాదశ జ్యోతిర్లింగాలను ఏర్పాటు చేయడం జరిగిందని బ్రహ్మకుమారిస్ మదనపల్లి శాఖ బాధ్యులు పద్మక్క తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని మధుసూదన థియేటర్ నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ శివరాత్రి సందర్భంగా భక్తుల కోరిక మేరకు ఆదివారం ద్వాదశ జ్యోతిర్లింగాల శాఖలను థియేటర్ ఆవరణలో ఏర్పాటు చేయడం జరిగిందని, జ్యోతిర్లింగాలను భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. తెలిసిన వాళ్ళకి అది చెప్పండి. పరమ పవిత్రమైన పర్వదినమైన మహాశివరాత్రి సందర్భంగా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు ద్వాదశ జ్యోతిర్లింగాల దివ్య దర్శనం, కోటి లింగాల దివ్య దర్శనము, పాలలింగం మొదలైనటువంటి లింగాల యొక్క దివ్య దర్శనం యొక్క ఏర్పాటు గావించారు. పరమశివుడు సర్వ ఆత్మలకు తండ్రి, పరమపిత అయినారు. సత్యం, శివం, సుందరమైనటువంటి పరమాత్మ, జ్యోతిర్బిందు స్వరూపుడు, పాపకటేశ్వరుడు, ముక్తేశ్వరుడు, త్రిభువనేశ్వరుడు అయినటువంటి పరమాత్మ యొక్క స్మృతి చిహ్నమైన ఈ మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు చిత్తూరు బస్టాండ్లో ఉన్నటువంటి ఉషా థియేటర్ గ్రౌండ్స్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు గావించారు. 14వ తారీఖు అనగా శనివారము నుండి సోమవారం వరకు 3 రోజులుగా ఈ కార్యక్రమము నిర్వహించబడుతుంది. ఉదయం నుండి సాయంత్రం 9 గంటల వరకు ఉంటుంది. సాయంత్రం అయితే విశేషంగా సాంస్కృతిక కార్యక్రమాలు, చైతన్యదేవీల అలంకరణ మొదలైనటువంటివే కాకుండా విశేషమైన ధ్యాన మందిరం, ధ్యానం చేయడంతో మన జీవితంలో సుఖశాంతులు వస్తుంది. దాన్ని గురించి కూడా, రాజయోగాన్ని గురించి కూడా ఈ కార్యక్రమంలో నేర్పించడం జరుగుతుంది. కావున పుర ప్రజలు, భక్తులు అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని భగవంతుని కృపకు పాత్రలు కావాల్సిందిగా, ప్రసాదాన్ని తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. అదే కాకుండా
రేపు మహాశివరాత్రి సందర్భంగా సాయంత్రం 6 గంటల నుండి లక్ష దీపోత్సవ కార్యక్రమం ఉంటుంది. మరి కైలాసగిరి అలంకరణ ఉంటుంది. కావున తప్పకుండా ప్రతినిత్యము ఏదో రకమైనటువంటి విశేష కార్యక్రమాలను మీరు తిలకించవచ్చు. కావున అందరికీ మా హృదయపూర్వక సుస్వాగతము, హార్దిక స్వాగతం. ఓం శాంతి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. దామోదరం సంజీవయ్య జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని సేవా దృక్పథాన్ని పెంచుకోవాలి. దేశంలోనే మొదటి దళిత ముఖ్యమంత్రిగా ఎదిగిన నాయకుడు దామోదరం సంజీవయ్య. సంయుక్త కలెక్టర్ శివనారాయణ శర్మ వెల్లడి. మదనపల్లె కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో దామోదరం సంజీవయ్య 105వ జయంతిని నిర్వహించిన అధికారులు. ఇంధన పొదుపుపై అవగాహన కలిగి ఉండాలన్న అగ్నిమాపక జిల్లా అధికారి ఆదినారాయణ. మదనపల్లె పట్టణంలోని పెట్రోల్ బంక్ వద్ద ఫైర్ సేఫ్టీ, ఇంధన పొదుపుపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన అగ్నిమాపక శాఖ. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.